హాయ్ హలో ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను అనేది పార్క్ వెళ్ళాను, మీకు చూపిస్తాను. ఇదేం పార్క్ అంటే ఎక్స్పీరియం ఈకో పార్క్ అండి. ఇది చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను లోపలికి వెళ్ళడానికి టికెట్ తీసుకోవడానికి వెళ్తున్నాను. ఇప్పుడు కొత్త సబ్స్క్రైబర్స్కి నా ఛానల్కి వెల్కమ్ అండి. నా ఛానల్కి సపోర్ట్ చేయండి. అయితే ఇక్కడ టికెట్ కౌంటర్కి నేను ఇక వెళ్తున్నాను లోపలికి. టికెట్ తీసుకొని నేను ఆ వీడియో నేను తీయలేదు, సారీ అండి. టికెట్ వచ్చి ఎంత అంటే నాకైతే 1025 రూపీస్ అయిందండి. 1025లో అన్నీ చూడొచ్చు హ్యాపీగా. ఇక్కడైతే దీన్ని బగ్గీస్ అని అంటారు ఇక్కడ ఈ పార్కులో. అయితే ఈ బగ్గీని ఎక్కితేనే ఆ డ్రైవర్ అనేది ఏం చెట్లు ఏంటివన్నీ చెప్తారు అన్నట్టు, చిన్న లెసన్ లాగా. ఇక్కడ సైకిల్ రెంట్ కూడా ఇస్తారు, కానీ సైకిల్ సజెస్ట్ చేయను, బగ్గీసే బెటర్గా. అది ఎక్కితే అన్నీ చెప్తారు. అవునా? ఈ లెఫ్ట్ హ్యాండ్ వచ్చేసి టవర్ ట్రీస్ మేడం. సంవత్సరానికి 3 మీటర్ల హైట్ పెరుగుతుంది. అట్లా టోటల్ గా దాని లైఫ్ టైమ్ లో 75 మీటర్స్ హైట్ వరకు వెళ్తాం మేడం ఆ చెట్టు. ఓకే. ఇగో ఇక్కడ వచ్చేసి టెంపుల్ ట్రీస్ మేడం. ఇది టెంపుల్ ట్రీస్. ఇవి టెంపుల్ ట్రీస్ 200 to 250 ఇయర్స్ ఏజ్ ఉంది మేడం. వీటికి ఒక్కో చెట్టు 5 lakhs మేడం. ఓకే మేడం, ఈ బిల్డింగ్ వచ్చేసి మనకు వీడియో గేమ్స్, ఇండోర్ గేమ్స్ అండ్ షాపింగ్ మాల్స్ అట్లాంటివి పెడతారా? ఎస్ మేడం, ఆల్రెడీ లోపల వర్క్ నడుస్తుంది. ఆ పైన వచ్చేసి మనకు రబ్బర్ ట్రీస్ మేడం అది. ఓకే. ఇవన్నీ రబ్బర్ ట్రీసా? మేడం. ఓకే. మేడం, ఇది వచ్చేసి ఫస్ట్ పాయింట్. ఇంకా బగ్గి దిగేసి ఇక లోపలికి వెళ్తున్నాను. అన్న చెప్పారు కదా అని ఇంకా లోపలికి వెళ్ళి చూద్దామని వెళ్తున్నాను. ఫస్ట్ పాయింట్ అనేది ఇవన్నీ చూసినాక అన్నారు కదా అన్న, ఇంకా బగ్గి తిరుగుతూ ఉంటాయి ఇక్కడ, ఏదైనా సరే ఎక్కి ఇంకా లోపలికి వెళ్ళొచ్చు అని చెప్తున్నారు అన్న. సరే అని చెప్తున్నాను. ఇంతలోపు ఇదే ఫస్ట్ పాయింట్. ఇంకా మనం లోపలికి కూడా వెళ్దాము. అయితే పక్కన ఒకటి ఉన్నది గార్డెన్ అనేది, చెట్ల తోట అనేది, అది చూసుకొని ఇంకా లోపలికి వెళ్దాము. ఇక్కడ బాగుంది చూడు, చెట్లతోటి చైర్స్ తయారు చేసిర్రు, ఫ్యామిలీ లాగా కూర్చోడానికి. అట్లా 4 chairs టేబుల్ లాగా తయారు చేసిర్రు. భలే ఉందండి, వావ్ సూపర్ అనిపించింది నాకైతే గ్రీనరీగా. ఇంకా నేను అక్కడ ఒక ఫోటో దిగుదామని కూర్చున్నాను. అట్లా కొద్దిసేపు మంచిగా రిలాక్స్గా అనిపించింది. ఎంత బాగుంది, మంచి గ్రీనరీ ఉంది కదా అని మంచిగా అనిపించింది ఈ పార్క్ అనేది. ఆహా, నేనైతే చాలా రిలాక్స్ అయిపోయినాను. అక్కడ కూడా కొద్దిసేపు అట్లా కూర్చుంటున్నాను. ఆడకు కూడా ఫోటో దిగుదామని అట్లా కొద్దిసేపు అట్లా కూర్చున్నాను. ఎంత మంచిగా అనిపించిందో నిజంగా. నాకైతే మైండ్ రిఫ్రెష్ అయిపోయిందండి. ఎంత మంచిగా అనిపించిందో ఈ పార్క్ అయితే. ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు ఈ పార్కుని. నెక్స్ట్ అనేది ఇంకో పాయింట్ దగ్గరికి వెళ్తున్నాను. లోపల చూపిస్తాను కదా, అక్కడికి వెళ్తున్నాను. ఇప్పుడు అక్కడికి వెళ్ళి చూపిద్దామని మీకు చూపిస్తున్నాను. ఇక్కడ బోల్ట్లతోటి మనుషుల బొమ్మ, దృశ్య బొమ్మ అనేది తయారు చేసిర్రు. ఎంత బాగుంది కదా, వావ్ ఎంత ఓపికతో చేశారో ఈ బోల్ట్లతోటి. దగ్గర నుంచి కూడా చూపెట్టా. ఇంకా ఇంకొంచెం దూరం నేను ఇప్పుడు ఆ కట్టెల హట్ దగ్గరికి వెళ్దామని చూస్తున్నాను. ఇప్పుడు ఆడికి వెళ్దామని. పక్కనే చూస్తే టేబుల్ లాగా చైర్స్ లాగా ఉన్నాయి, స్టోన్తోనే భలే చేశారు. మొత్తం చూపిస్తున్నాను ఒక్కసారి మీకు అట్లా. ఇప్పుడు మీకు ఏం చెప్తున్నట్టే, నేను అక్కడ కూర్చుంటానని మీకు చెప్తున్నాను. అక్కడ వెళ్తున్నాను ఇంకా అక్కడ కూర్చోడానికి. అట్లా కొంచెంసేపు కూర్చుందాము, ఒక ఫోటో దిగుదామని అనుకుంటూ అక్కడ కూర్చుంటున్నాను. ఎంత బాగుందంటే బాగు, భలే నచ్చేసింది. భలే చక్కెరని చీరలాగా స్టోన్ని, నాకైతే భలే నచ్చేసింది. ఆ టేబుల్ కూడా నచ్చేసింది మంచిగా. మంచి ఫొటోస్ చాలా ఫొటోస్ దిగాను ఇక్కడ నేను. భలే ఉందండి అసలు. బండ పైన చైర్లాగా కూర్చున్నట్టుగా భలే చేశారు. మస్తుగా నచ్చేసింది. అయితే నేను ఇంకొక పోజ్ పెడుతున్నా ఫోటో దిగడానికి. అట్లా ఎంజాయ్ చేసిన తర్వాత ఇక లేస్తున్నాను. ఇంకొక దగ్గరికి వెళ్దామని ఇప్పుడు మీకు బోల్తుల దగ్గర వెళ్తున్నాను. ఇప్పుడు ఈ కింద పెద్ద రాయి పైన ఇంకొక రాయి కూడా నిలబెట్టారు కదా, భలే ఓపిక చేశారండి అసలు. ఇది
ఇది బాగుంది కదా అని ఈడొక ఫోటో దిగుదామని దిగాను. ఇప్పుడు బోల్ట్లో మనిషి దగ్గర అనేది ఒక ఫోటో దిగుదామని వెళ్ళాను. అక్కడ కమ్మలు కూడా వేసుకున్నట్టుగా మనం పెట్టారు అక్కడ. నాకు కావాలని అట్లా తీసుకుంటున్నారు. అయితే ఇప్పుడు మీకు దగ్గర నుంచి చూపిస్తాను బోల్టులని. చూసారా బోల్టులు పెట్టి మన ఓపిక చేస్తారు, చూసారా అద్దాలు పెట్టుకొని మరి చేశారు. మస్తుగా నచ్చేసింది. మీరు చూస్తారని ఇట్లా చిన్న దగ్గర నుంచి పెట్టాను. ఎంత బాగుంది కదా, బోల్టులతో మళ్ళీ చేసిన మనిషి అనేది. ఇది అనేది ఫస్ట్ పాయింట్ కదా, ఫస్ట్ పాయింట్ పక్కన సెకండ్ పాయింట్ కూడా ఉంటుంది. అది కూడా ఫస్ట్ పాయింట్ కానీ దీంట్లో అనేది సెకండ్ పాయింట్ అది. అక్కడికి వెళ్తున్నాను ఇప్పుడు నేను. ఇవంతా చూసుకున్నారు, భలే ఉంది కదా, మన ఓపికతో చేస్తారు. వావ్, ఫస్ట్ పాయింట్ అనేది మనం కంప్లీట్ చేసేసాం. మీకు ఇందాక చెప్పినా కదా, ఫస్ట్ పాయింట్లోనే సెకండ్ పాయింట్లోకి వెళ్తున్నాను అని చెప్పాం కదా, ఆడికే వెళ్తున్నాను. అదంతా చూపిస్తాను మీకు ఇప్పుడు. అలా వెళ్తున్నాను ఇప్పుడు. అమ్మాయి బొమ్మలకు భలే ఉంది. అక్కడ స్టోన్స్ అన్నీ చూసుకుంటూ ఇక పైకి ఎక్కడని చూస్తున్నాను. ఒకసారి అట్లా బ్యాక్గ్రౌండ్ మొత్తం చూస్తారని అలా చూపిస్తున్నాను. ఇదంతా చూసుకున్న తర్వాత ఇప్పుడు నేను అనేది పైకి వెళ్తాను. పైకి వెళ్ళి అమ్మాయి దగ్గర ఒక ఫోటో ఇద్దామని వెళ్తున్నాను. రాయితో ఎంత మంచిగా చెక్కారంటే ఈ అమ్మాయి బొమ్మలాగా అనేది భలే నచ్చేసింది నాకు. ఈడ కూడా ఒక ఫోటో దిగాను, మస్తు ఉంది. మంచి వర్త్ ప్లేస్ అనేది ఇది. మీరు కూడా వచ్చి ఎంజాయ్ చెయ్యొచ్చు, మస్తుంది. నాకైతే ఈ పార్క్ నచ్చేసింది. నేనే ఫిదా అయిపోయినా. అంటే మీరు ఎందుకు ఎంజాయ్ చేయరు ఈ పార్క్ని కదా. ఇప్పుడు నేను ఎక్కడ పోతున్నా అంటే అక్కడ ఇంకొకటి ఉన్నది, చూపిస్తాను మీకు సర్ప్రైజ్. అట్లా పోతూ ఉన్నాను, అట్లా చూసుకుంటా అంతా వెళ్తున్నా ఉన్నాను. ఇంకో బ్యాక్గ్రౌండ్ ఉంది అక్కడ అని ఇంకో ఫోటో దిగుదామని. ఇక్కడ చూడండి మునీశ్వరుడు ఉన్నాడు. ఇక్కడ పోదామని చూస్తున్నాను. ఎంత బాగున్నాడు కదా మునీశ్వరుడు. ఒక మెడిటేషన్ చేస్తూ మంచిగా చెట్టు కింద కూర్చొని మెడిటేషన్ చేస్తున్నాడు కదా. ఇంకా నేను కూడా వెళ్తున్నాను మునీశ్వరుడు దగ్గరికి మెడిటేషన్ చేద్దామని. ఇంకా అట్లా కూర్చొని అట్లా కొద్దిసేపు అట్లా మెడిటేషన్ చేశాను. నేను నిజంగా చెప్తున్నాను, 10 నిమిషాలు చేశానండి మెడిటేషన్. హాయిగా అనిపించింది నాకైతే. నేనైతే మస్తుగా ఎంజాయ్ చేశాను మునీశ్వరుడితోటి. కొన్ని ఫోజులు కూడా కొడుతున్నాను, కొన్ని ఫొటోస్ దిగుదామని. అట్లా హాయిగా ఫొటోస్ అట్లా దిగి ఆయన చూస్తూ అట్లా ఎంజాయ్ చేస్తున్నాను. ఇంకా వేరే ప్లేస్కి వెళ్ళాలి కదా. ఒకసారి బ్యాక్గ్రౌండ్ మొత్తం చూపెట్టిన తర్వాత ఇక నేను ఏరియాకి వెళ్దామని చూస్తున్నాను. వాళ్ళు చేస్తారు కదా స్టోన్స్తో చదివి వాళ్ళ చెక్కారు ఇక్కడ. ఇప్పుడు ఇంకా వెళ్తున్నాను బయటికి. ఇంకా లోపలికి వెళ్ళాలి కదా, ఇంకొక బగ్గి ఎక్కితే తీసుకెళ్తుంది. అట్లా చెప్పుకుంటూ వెళ్తారు అన్నట్టు ఆ డ్రైవర్ అనేది. చూసారా, ఇంకా కొంతమంది వచ్చి చూస్తున్నారు అక్కడ. అట్లా చాలామంది వచ్చారు ఈ పార్క్కి. అందరూ ఫుల్ ఎంజాయ్ చేశారు. ఇక్కడ డ్రైవర్ చెప్తా చూడండి. రామ్దేవ్ రావు అని ఒక్కరే ఓనర్. ఓకే, మీకు ఫామ్ హౌస్ ఉంటే చెట్లు తీసుకెళ్ళి డెకరేట్ చేసుకోవాలి. మంచి నచ్చిన డిజైనింగ్ ఏ చెట్టు బాగా అనిపిస్తుంది. ఓకే, ల్యాండ్ ఇదే మీరు ఇది రెయిన్ డ్యాన్స్ ఏరియా మేడం. రెయిన్ డ్యాన్స్ ఏరియానా? ఇది రెయిన్ డ్యాన్స్. ఇక్కడ ఐస్ క్రీమ్ పార్లర్, ఇక్కడ ఫ్రంట్ బ్యాక్ బార్ కౌంటర్. ఓకే, బార్ అండ్ రెస్టారెంట్. ఓకే, ఇది రెస్టారెంట్. యా, ఇది కూడా ఒకటి క్రంచ్ అని రెస్టారెంట్ మేడం. ఓకే, ఇక్కడ వచ్చేసి మనకి ఇది వీటిని కల్పవృక్షాలు అంటారు మేడం. కల్పవృక్షాలు ఆఫ్రికన్ ఫారెస్ట్ లో వాటర్ దొరికినప్పుడు ఈ చెట్లకు హోల్ చేసుకొని తాగుతారు. దీంట్లో వాటర్ స్టోరేజ్ ఉంటాయి ఈ చెట్లలో. ఓకే, ఇట్లా కల్పవృక్షాలు వరల్డ్ వైజ్ గా 6 రకాలు ఉంటాయి. ఆస్ట్రేలియా, ఆఫ్రికన్ అట్లాంటి 6 దేశాల నుంచి ఇంపోర్ట్ చేసిన చెట్లను ఒకటే ప్లేస్ లో ఉండడం కూడా ఇది వరల్డ్ రికార్డ్ ప్లేస్. ఇది ఓకే, ఇదేమో నల్లవేప చెట్టు ఫ్రమ్ ఇండోనేషియా. అది చార్మినార్ ట్రీ మేడం. అక్కడ చూస్తున్నారు కదా లైవ్ ట్రీ, అది చార్మినార్ డిజైనింగ్ లో ఉంది కదా. మళ్ళా ఇక్కడ వచ్చేసి మన జమ్మూ కాశ్మీర్ లో
మనం జమ్మూ కాశ్మీర్ వెళ్తున్నాం ఇండియా ఓకే నుంచి. మేడం ఇది వచ్చేసి మన జమ్మూ కాశ్మీర్ పైగంలో ఉంటాయి ఈ చెట్లు వచ్చేసి. ఓకే ఆ ఫోటోషూట్ బాగుంటది ఇక్కడ. ఇవి వచ్చేసి ఫ్లవర్ వైజ్ ఒక్కోటి 6 lakhs ఉంటది. ఓకే అక్కడ బుద్ధ ట్రీ ఉంది, అది 80 lakhs. అది చార్మినార్ ట్రీ మేడం 50 lakhs. మీరు ఇక్కడ స్పెయిన్ నుండి ఆ చార్మినార్, ఆ బుద్ధ ట్రీ అండ్ అలా వచ్చేసి ఒలింపిక్ ట్రీ, ఆ పైన ట్రీ హౌస్ ఉంటది, ఎక్కువ స్టెప్స్ ఉంటాయి చెట్టు పైన. ఓకే ఇదంతా చూసుకోండి మేడం, సెకండ్ పాయింట్. ఇదంతా మీరు చూసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ పాయింట్ మళ్ళీ వెహికల్స్ ఏమైనా ఎక్కొచ్చు. ఓకే థ్యాంక్ యూ. ఓకే. ఆ అన్న మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాడు కదా, అదంతా విన్న తర్వాత ఇంకా నేను అనేది లోపలికి వెళ్తున్నాను. ఒక ఫోటో దిగుదామని దిగేసి ఇంకా లోపలికి వెళ్దామని చూస్తున్నాను. అట్లా ఒక ఫోటో దిగిన, ఎంత బాగుంది కదా ఈ ట్రీస్ అనేది, భలే ఉన్నాయి. ఇంకా నేను లోపలికి వెళ్ళి మీకు చూపిస్తాను ఇంకా ఎంత పెద్ద పెద్ద చెట్లు. వావ్, అట్లా లోపలికి వెళ్తుంటే చూస్తుంటే మైమర్చిపోయాను నేనైతే చూస్తూ అలా చెట్లని చూస్తూ. ఆ చెట్లను చూడంగానే వావ్, బ్యూటిఫుల్గా ఉన్నాయి కదా అని అనుకుంటున్నాను నేను. ఎంత బాగుందంటే ఈ చెట్లు అన్నది, ఆహా సూపర్గా ఉంది. ఇంకా లోపలికి వెళ్తున్నాను మీకు చూపెట్టడానికి, చెట్లు ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయి అని చూపెట్టడానికి వెళ్తున్నాను లోపలికి డీప్గా. ఇంకా లోపలికి వెళ్ళగానే చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో. వామ్మో, వావ్ సూపర్గా ఉంది ట్రీస్ అనేవి. కేక్ ఉన్నాయి కదా పొడి పొడుగా చెట్లు అనేది, ఇవంతా చూసుకుంటా నెక్స్ట్ నేను ఇంకో దగ్గరికి వెళ్తున్నాను. దీని ముందు అనేది అపోజిట్లోనే ఫ్రేమ్ ఉంటుంది. ఆ ఫ్రేమ్ దగ్గరికి వెళ్ళి నేను ఇంకా ఫోటోలు దిగుతున్నాను. రకరకాలుగా స్టైల్గా దిగుతున్నాను ఫోటోలు, అలా ఎంజాయ్ చేస్తున్నాను. బ్యాక్గ్రౌండ్ అనేది బాగుంది కదా, ఫ్రేమ్ కూడా పెడతారు, ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు ఈ పార్కుని. ఇంకా నేను ఇంకొక బ్యాక్గ్రౌండ్ చూద్దామని వెళ్తున్నాను ఇప్పుడు. దీనికి అపోజిట్గానే ఉంటుంది, ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు ఆ ఫ్రేమ్ తోటి. ఫొటోస్ దిగిన తర్వాత ఇంకో వైపుకి వెళ్తున్నాను ఇప్పుడు. అది అనేది మీకు చూపిస్తాను ఇప్పుడు నేను ఎక్కడ పోతున్నాను అనేది. ఈ చెట్లను చూసుకుంటూ నేను ఎక్కడ పోతున్నానంటే అక్కడ చైర్స్ లాగా కనబడుతున్నాయి కదా, ఆడికి వెళ్దామని చూస్తున్నాను. వెళ్తున్నాను ఇక్కడ లోపలికి నేను. అక్కడ ఒక ఫోటో దిగుదామని అట్లా పోతున్నాను. ఎంత బాగున్నాయి కదా, వరుసగా 4 పెట్టున్నాయి. ఆడొక ఫోటో దిగుదామని అట్లా పోయి కొద్దిసేపు అట్లా కూర్చున్నాను. ఎంత బాగుందో చైర్స్ అయితే, చెట్లతోటే మంచిగా చేసి పెట్టారు. నాకైతే భలే నచ్చేసింది. ఈడొక ఫోటో దిగి ఇక నేను వేరే దగ్గరికి వెళ్దామని చూస్తున్నాను. ఇక్కడ ఎంత ప్రశాంతంగా కూర్చున్నా కదా నేను ఇక్కడ. ఇప్పుడు అనేది ఇంకొక ఫ్రేమ్ దగ్గరికి వెళ్తున్నాను. ఆ ఫ్రేమ్ దగ్గరికి వెళ్ళి ఆడ కొన్ని ఫొటోస్ దిగుదామని. ఆ ఫ్రేమ్ అనేది ఫొటోస్ దిగడం కోసమే అనేది పెట్టిర్రు అక్కడ. రకరకాల ఫోటోలు దిగొచ్చు. నేను ఒక రకం ఫోటో, ఒక పోజ్ పెట్టినా, ఇంకొక పోజ్ పెడుతున్నా, ఇంకా పోజ్ పెడుతున్నా, ఇంకా అట్లా స్టైల్గా ఫోటోలకి ఎంజాయ్ చేస్తున్నాను. భలే ఉంది కదా. అట్లా ఎంజాయ్ చేసినాక ఇంకొక దగ్గరికి వెళ్ళి ఈడ అనేది హట్ లాగా ఉంది, ఆ హట్ని చూసుకోవాలని అట్లా చూస్తున్నా. అట్లా రౌండ్గా తిరుగుతూ అలా ఆడుకుంటున్నాను నేను. అట్లా ఎంజాయ్ చేస్తూ ఇంకా ఒక ఫోటో దిగుదామని ముందుకు వచ్చాను. ఈడొక ఫోటో దిగేసి ఇంకో ప్లేస్కి వెళ్దామని చూస్తున్నాను. ఇక ఇక్కడ ఎక్కడికి వెళ్తున్నానంటే, బుద్ధుడు అనేది ఒక చెట్టు కింద ఉంటాడు. ఆ చెట్టు కింద ఉండి మెడిటేషన్ చేస్తూ ఉంటాడు ఆ బుద్ధుడు అనేది. ఐ లవ్ ఎక్స్పీరియం అని అక్కడ రాసి ఉంది. ఇక్కడ చూసారా, నేను వెళ్తున్నాను బుద్ధుడి దగ్గరికి. బుద్ధుడి దగ్గరికి వెళ్ళి ఆడ దండం పెట్టుకొని బుద్ధుడికి ఆడ కూర్చొని ఆయన దగ్గర మెడిటేషన్ చేద్దామని చూస్తున్నాను. ఫస్ట్ అయితే దండం పెట్టుకుంటున్నాను, ఇప్పుడు కూర్చుంటున్నాను నేను. కూర్చొని అలా కొద్దిసేపు అట్లా మెడిటేషన్ చేసి అట్లా 10 నిమిషాలు చేశాను. చేసిన తర్వాత ఒక ఫోటో దిగేసి ఇంకొక దగ్గరికి వెళ్ళాలని చూస్తున్నాను ఇప్పుడు నేను. అట్లా ఇక్కడ దిల్షేప్ అనేది ఉంది కదా, అక్కడి నుంచి నేను లోపల నుంచి వస్తున్నాను. అయితే దీనికి అనేది మంచిగా చెట్లు లాగా ఉంటుంది. ఇప్పుడు చెట్లు లేవు అట్లా. అట్లా మీకు చూపిస్తున్నాను ఇట్లా ఉంటుందని. అలా చూసుకుంటూ ఇంకా నేను వస్తున్నాను ఇంకో పాయింట్కి వెళ్దామా అని. ఇక్కడ ఏంటంటే ఒక చెట్టు పైకి అనేది వెళ్ళడానికి ఉంటుంది, మెట్లెక్కి పోవాలి. అది ఎంత బాగుందంటే సూపర్ ఉంది. ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాను చూడండి. అట్లా పోతుంటే అక్కడ ఆల్రెడీ కొంతమంది వచ్చారు, ఆడ బగ్గి దిగేసి ఇక వెళ్ళేసి
చూసి వస్తున్నారు కూడా. ఇప్పుడు నేనన్నది వెళ్తున్నాను పైకి. ఇక్కడ చూసారా ఫ్లవర్స్, వావ్! సూపర్ ఉంది కదా! అట్లా పైకి వెళ్తుంటే భలే నచ్చేసింది ఇక్కడ. అట్లా పైకి వెళ్తూ ఉన్నా. ఒక గుట్ట మీద ఉంది అది. అక్కడికి వెళ్తున్నాను ఇప్పుడు. అట్లా మంచిగా ఇదంతా చూసుకుంటూ ఫ్లవర్స్ ఇట్లా అలా చూసుకుంటూ వెళ్తున్నాను. ఇది చూసా దగ్గర నుంచి చూపెట్టాను. ఎంత బాగున్నాయి కదా ఫ్లవర్స్ అనేది. వావ్! రెడ్ కలర్‌గా, పింక్ కలర్‌గా రకరకాల ఉన్నాయి కలర్స్ అన్నీ. ఎంత బాగున్నాయంటే ఫ్లవర్స్ అట్లా. అట్లా చూసుకుంటూ అట్లా వెళ్తున్నాను. ఇంక నేను నడుస్తుంటే కూడా భయంకరంగా ఉన్నాయి చూసారా ఫ్లవర్స్ ఎంత బాగున్నాయి. ఇప్పుడు చెట్టు దగ్గరికెళ్తున్నాను. ఈ చెట్టు అనేది ఎక్కుతున్నాను. ఇది పైకెళ్ళాలి. పైకెళ్తే బాగుంటది. వ్యూ మొత్తం కనిపిస్తదండి పైకెళ్ళంగానే. ఇక స్టెప్స్ ఎక్కుతున్నాను. స్టెప్స్ ఎక్కి ఇక పైకెళ్ళడానికి చూస్తున్నాను. అట్లా ఎక్కుతున్నాను. నాకైతే కొంచెం భయమైంది కానీ అయినా సరే ఎక్కాను. ఎంత బాగుంది. ధైర్యం తెచ్చుకొని ఎక్కాను. పైకెళ్ళాక చూస్తే ఇక అంతా మర్చిపోయినాను. ఇంక భయం అనేది మర్చిపోయాను. అట్లా నేనొక ఫోటో దిగాను. ఫోటో దిగేసి బ్యాక్‌గ్రౌండ్ మొత్తం అలా చూస్తున్నాను. ఎంత బాగుంది కదా అని. ఇప్పుడు మీకు కూడా చూపిస్తా బ్యాక్‌గ్రౌండ్ అనేది. పైకెళ్ళాక చూడండి కొంతమంది అట్లా చూసేసారు కదా! వాళ్ళెళ్ళిపోతున్నారు. ఆహ్, అట్లా చెట్లు చూసారా? చెట్లు అక్కడ నేను ఆల్రెడీ దిల్‌షుక్ దగ్గర పోయినా కదా! అది అది కూడా చూడండి ఎంత బాగుందో ఎంత హైట్‌గా. ఇక్కడ చెట్లు చూసారా? ఎంత బాగుంది కదా! ప్లెజెంట్‌గా. ఇక్కడ కూడా చూడండి స్టార్‌లాగా చెట్టు ఉంది కదా! అట్లా చూసుకున్నాను. అట్లా షూట్ చేసేసిన తర్వాత ఇక నేను ఇప్పుడు దిగుదామని చూస్తున్నాను ఇంకా. దిగేసి ఇంకో పాయింట్ దగ్గరికెళ్దామని చూస్తున్నాను. అట్లా ఇంగ దిగేటప్పుడు గూడా పైన పోయినాక భయం మర్చిపోయాను కదా! కిందికి పోయేటప్పుడు కూడా కొంచెం భయమయింది. ఇక భయమైనా సరే దిగాలి గదా! ఇంకో చోటుకెళ్ళాలంటే. అట్లా దిగుతున్నాను ఇక మెల్లగా దిగుతూ అలా జాగ్రత్తగా దిగాలి. దిగిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ అనేది మనం పోవాలిక ఇంకొక ఏరియాకి. ఇంక నేను వెళ్తున్నాను. ఆ చెట్టు కాడికి బాయ్ బాయ్. బ్యాక్‌గ్రౌండ్ మంచిగా ఎంజాయ్ చేశాను నేనైతే. ఇక నేను ఇక అలసిపోయినా కదా! ఇంకా ఆకలైతుంది వెళ్దాం క్యాంటీన్ దగ్గరకని ఇక వెళ్తున్నాను. పోయే దారిలోను ఒక బొమ్మల్లాగున్న పెద్దవి అవి చూపించి మీకు ఇదిగో పెద్ద పెద్ద బొమ్మలు ఎంత బాగున్నాయి కదా! సన్నగా పెద్దగా భలే ఉన్నాయి. ఇప్పుడు రెస్టారెంట్‌కి చేరుకున్నాను. ఇది రెస్టారెంట్ క్యాంటీన్. దీనికి అపోజిట్‌గానే ఉంటుంది క్యాంటీన్. అయితే అక్కడికెళ్ళేసి నేను ఆర్డర్ చేసి వచ్చి కూర్చున్నాను. వెయిట్ చేస్తున్నాను. నేను ఆర్డర్ చేసుకునేది. నేను ఏం ఆర్డర్ చేసుకున్నదో చూపిస్తున్నాను. నేను కొంతసేపు అట్లా వెయిట్ చేయంగానే వచ్చేసింది నా ఆర్డర్. దద్దోజనం చల్లగా అట్లా తింటే భలే అనిపించింది. పక్కన నిమ్మకాయ పచ్చడి ఇచ్చారు. సూపర్‌గుంది దద్దోజనము. ఇది రూ. 225 ఉంది. నేను మస్తుగా తిన్నాను. నాకైతే నచ్చేసింది దద్దోజనం బాగా తినేసి ఎంజాయ్ చేశాను ఈ దద్దోజనాన్ని. అట్లా తింటూ అట్లా అలా రిలాక్స్‌గా కూర్చొని తింటున్నాను దద్దోజనము. సూపర్‌గా అయితే ఉంది. ఎంజాయ్ చేస్తున్నాను. దద్దోజనం ఇంకా నిమ్మకాయ పచ్చడి అనేది బాగుంది. నాకైతే నచ్చేసింది దద్దోజనం. తిన్న తర్వాత అట్లా కొంచెంసేపు అట్లా రిలాక్స్‌గా కూర్చొని నెక్స్ట్ అనేది ఏ పాయింట్‌కెళ్ళాలా అని అనుకుంటున్నాను. ఈ క్యాంటీన్ పక్కనే ఉన్నది. ఇది జపానీస్ పార్క్ అంట. ఇంకా జపానీ పార్క్ చూడడానికి ఇక లోపలికి వెళ్దాము. మనకి లైన్స్ అన్నది వెల్కమ్ చెప్తున్నాయి. జపానీస్ పార్క్ అనేది. ఇప్పుడు ఇంకా లోపలికెళ్ళాలి. అట్లా లోపలికెళ్తూ చూడడానికి వెళ్తున్నాను. ఎంత బాగుంది కదా బ్యాక్‌గ్రౌండ్ మొత్తము. ఆ చెట్లతోటి మంచిగా. ఇప్పుడు ఇంకా లోపలికెళ్ళాలని చూస్తున్నాను. చూసారా ఇట్లా బగ్గీస్ వెళ్తూ ఉంటాయి. ఇట్లా తీసుకొని వెళ్తూ ఉంటారు. వాళ్ళు కూడా జపానీ పార్క్ చూడ్డానికే వస్తున్నారు. అక్కడ ఆపారు చూడండి. వాళ్ళంతా దిగుతున్నారు ఇప్పుడు జపానీ పార్క్ చూద్దామని. అట్లా వాళ్ళు అదర్ గైడ్ అనేది ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారు వాళ్ళకి. నాకు ఆల్రెడీ ఎక్స్‌ప్లెయిన్ చేసేసి నేను దిగేసా. సో, ఇక నేను లోపలికెళ్తున్నాను. వాళ్ళందరూ అక్కడ ఫోటోలు దిగుతున్నారు. చూసారా కొంతమంది అనేది వాళ్ళందరూ దిగి అలా చూస్తున్నారు పార్కుని. ఎంత బాగుంది కదా! జపనీస్ పార్క్ అనేది వైట్ స్టోన్స్ తోటి అట్లా
చెట్లతోటి అట్లా. నేను కూడా ఒక ఫోటో దిగుదామని అక్కడికి వెళ్తున్నాను. అక్కడ స్టోన్ దగ్గర కూర్చొని అట్లా ఒక ఫోటో దిగిన తర్వాత స్టోన్ దగ్గర ఎంత బాగుందంటే జపానీ పార్క్ అనేది. వావ్! కేక్ ఉంది అసలు ఈ పార్కు. అద్భుతం కదా! అట్లా ఫోటో దిగేసి నేను ఇంకా వెళ్తున్నాను. ఇంకా పైకెళ్ళాలి కదా అని చూస్తున్నాను నేను ఇంకా. చెట్లతోటి వైట్ స్టోన్ తోటి చిన్న వీడియో తీసుకున్నాను. ఎంత బాగుందంటే జపానీ పార్క్ అనేది. ఇక్కడి నుంచి మనం పైకెళ్ళాలన్నట్టు. వాళ్ళందరూ వెళ్ళడానికి రెడీ అవుతున్నారు. ఇప్పుడు నేను కూడా ఇది లోటస్ పాండ్ లాగా ఉన్నది. అది నేను అనేది పైకి వెళ్తూ అన్ని చూసుకుంటూ వెళ్తున్నాను. కింద అనేది స్టెప్స్‌గా ఒక చెక్కలాగా అన్నట్టు. ఆ చెక్కని దాటుకుంటూ వెళ్తూ ఉండాలి. అట్లా పైకి ఎక్కాలన్నట్టు. ఆ పైకి ఎక్కంగానే ఆ చెట్టు ఉన్నది. ఎంత బాగుంది కదా బ్యాక్‌గ్రౌండ్ అనేది. వెళ్ళి అక్కడ ఒక ఫోటో దిగుదామని కొద్దిసేపు అట్లా కూర్చున్నాము. ఎట్లాగో అలసిపోయినా కదా అని అలా కూర్చుంటున్నాను. కూర్చొని అట్లా ఒక ఫోటో దిగుదామని దిగాను. ఎంత ప్రశాంతంగా అనిపించిందో ఈ చెట్లను చూడంగానే. వావ్! సూపర్‌గుంది అసలు. ఎక్కడున్నా సరే ఆ జపనీస్ దాంట్లో అయితే ప్రతి చెట్టు కింద కూర్చోడానికి ఉన్నది. కొంచెం ఎంజాయ్ చేయొచ్చు. చూసారా చెట్లనేవి ఎంత గనం ఉన్నాయని మీకు చూపిస్తున్నాను. రకరకాల చెట్లున్నాయి గదా అని మీకలా చూపిస్తున్నాను. ఫుల్ చెట్లున్నాయి. వావ్! జపనీస్ పార్క్ మొత్తం ఒక్కసారి బ్యాక్‌గ్రౌండ్ అనేది చూపిద్దామని మీకట్లా చూపిస్తున్నాను. ఎంత బాగుంది గదా! జపనీస్ పార్క్ అనేది. కేకుంది. జపనీస్ పార్క్ అనేది చెట్లనేవి సూపర్‌గున్నాయి గదా! ఇప్పుడు నేననేది ఇంకొక దగ్గరికెళ్తున్నాను ఇప్పుడు. అదే వైపున ఒక చెట్టుంది. ఈ చెట్టు దగ్గరనేది కొన్ని ఒక బంచెస్ లాగున్నాయి గదా! పైకట్లా. దీంతోని ఒక ఫోటోస్ దిగుదామని దిగుతున్నా ఒక ఫోటో. దిగిన తర్వాత అట్లా ఎంజాయ్ జేసి ఇక నేను వెళ్తున్నాను. ఎప్పుడు ఇంకో వైపు అట్లా చూపిస్తున్నాను. ఇది ఎంత బాగుంది కదా! చాలామంది ఎంజాయ్ చేస్తారని చెప్తున్నా. సూపర్ ఉందని చెప్తున్నా మీకిక్కడ. ఇప్పుడనేది నేను ఇవన్నీ చూసుకుంటూ చెట్లన్నీ చూసుకుంటూ ఇక నేను ఇంకా కిందికెళ్ళిపోతున్నాను. ఇదే లాస్ట్ పాయింట్. ఇంకొకటి చూసుకుంటే ఇక అయిపోతుంది ఇక ఈ పార్క్. ఇక నేను ఇవన్నీ చెట్లన్నీ చూసుకుంటే షేపులు భలే కట్ చేసి భలే చేస్తారు జపనీస్ ట్రీస్ అనేవి. ఎంత బాగుంది కదా! ఇక కిందకెళ్తే ఇక ఇంకొక ఏరియా వస్తది. అది చూసుకోవాలి. అట్లా నేను కిందకెళ్తూ ఉన్నాను. కిందకెళ్తూ అట్లా చూస్తూ చెట్లను చూసి అట్లా పోతున్నాను నేనిప్పుడు. నేను అనేది గచ్చిబౌలి నుంచి వెళ్ళాను ఈ పార్క్‌కి. కరెక్ట్ 1 అవర్ అయింది ఈ పార్క్‌కెళ్ళడానికి. అయితే ఇది ఎక్కడుందో మీకు చెప్తాను ఇప్పుడు. పొద్దుటూరు శంకర్పల్లి మండల్ డిస్ట్రిక్ట్ హైదరాబాద్‌లో ఉన్నది ఈ పార్క్. అయితే నేను ఎక్కడ పోతున్నానంటే ఇప్పుడు పిల్లర్ స్టోన్ రాక్ పార్క్‌కి వెళ్తున్నాను చూడ్డానికి లోపలికి. లోపలికని చూద్దామని. ఇదంతా బయట నుంచి పిల్లర్స్ అన్నట్టు. అట్లా చూసుకుంటూ ఇక్కడ నేను లోపలికెళ్తున్నాను. లోపల కూడా చూడాలి కదా! లోపలికెళ్ళేసి అట్లా చూస్తున్నాను పిల్లర్స్‌ని. అట్లా ఎంజాయ్ చేస్తున్నాను. ఆ పిల్లర్స్ అట్లా చూస్తూ మీరు చూస్తే ఒక రాయి పైన ఒక రాయి, ఒక రాయి పైన ఒక రాయి అట్లా పిల్లర్స్ అన్నీ చూస్తున్నాను. స్టోన్ పిల్లర్స్ అన్నట్టు ఇది పార్కు. ఎంత బాగుంది కదా! ఈడ కూడా నేను ఒక ఫోటో దిగుదామని అట్లా ఊరికే అట్లా ఫోటో దిగుతున్నాను. దిగిన తర్వాత అట్లా ఎంజాయ్ చేస్తున్నాను. బాగుంది కదా! ఈ పార్క్ అనేది అనుకుంటున్నాను. నెక్స్ట్ అనేది ఇంకొక బైగ్రౌండ్ దగ్గరికెళ్తున్నాను. ఇక లాస్ట్ బైగ్రౌండ్ ఇదే. కుండలు 3 కలిసున్నాయి. ఎంత బాగున్నాయంటే ఆహా! సూపర్‌గుంది గదా! ఇప్పుడు నేననేది అక్కడ పోయి అక్కడ పోదామని చూస్తున్నాను. ఒక ఫోటో దిగుదాం వాటితోనన్నది. లోపల ఏముందో గూడా చూడాలనిపించింది. అట్లా వెళ్తున్నాను. ఇప్పుడు వెళ్తున్నా. అదిగోండి ఎళ్తున్నాను నేనిప్పుడు అక్కడికి. వెళ్తూ ఏం చేస్తున్నానంటే అక్కడ ఫోటో దిగుదామని అనుకున్నాను గదా! అట్లా ఒక ఫోటో దిగి ఇక ఆ కుండ దగ్గర అన్నది నిలబడ్డా. చూస్తున్నాను కుండలో ఏముందో ఏమి లేవు. అట్లా, అట్లా అంతా చూసుకుంటూ అట్లా ఎంజాయ్ చేస్తున్నాను. అయితే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ కూడా రాయండి. బెల్ ఐకాన్ నొక్కితే ఆల్ అని ప్రెస్ చేస్తే నా వీడియోస్ అన్నది మీ దాకా వస్తూ ఉంటాయి. నేను చేసే వీడియోస్ అన్నీ.
అయితే నేను ఇంకా ఎగ్జిట్ అవ్వాలని వెళ్తున్నాను ఇంకా బగ్గీలో. ఇదే లాస్ట్ క్లిప్ అనేది. ఈ వీడియో కొంచెం పెద్దగా వచ్చిందండి. కొంచెం ఓపికతో చూడండి. పార్క్ చూసి మీరు కూడా ఎంజాయ్ చేస్తారు. మొత్తం చూసే మీరు కూడా వెళ్ళి ఎంజాయ్ చేయండి. ప్లీజ్ లైక్ మై ఛానల్. నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. అయితే నేను ఎగ్జిట్ కావడానికి ఇక దిగేసాను. బస్ స్టాప్ వచ్చేసి బాగా ఆగిపోయింది. ఇంకా నేను వెళ్తున్నాను. ఇంకా ఫుల్ ఎంజాయ్ చేశాను. ఎంజాయ్ చేసినట్టుగాను ఇక్కడ అలసిపోయినా కూడా ఇక్కడ నేను ఇక ఇంటికి వెళ్ళిపోతున్నాను. బాయ్ బాయ్. ఈ పార్ట్ టైం వచ్చి 10 AM నుంచి 6 PM దాకా ఉంటుంది.